హ్యాట్సాప్ భయ్యా. ఎందుకంటే ప్రతి ఒక్కరు 'మోనాలిసా' అలా ఎళ్తున్నారు గానీ, ఒక క్రికెట్ 'త్రిష' అనే అమ్మాయి మన తెలంగాణ నుంచి భద్రాచలంకెళ్ళిన భద్రాచలం నుంచి వచ్చి అండర్-19 ఇండియాకి ఈరోజు రెపరెపలాడిందంటే, ఒక పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి ఎంతైనా సాధించగలుగుతారని అమ్మాయిల్లో ఒక ఆశ వచ్చింది ఆ అమ్మాయిని చూసి. నిజంగా క్రికెట్‌లోనే కాదు, ప్రతి స్పోర్ట్స్‌లో అమ్మాయిలు ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండర్-19 మహిళా టోర్నీలో ఫస్ట్ సెంచరీ కొట్టింది ఈ అమ్మాయి. చరిత్రలో అయితే నిలిచిపోతుంది. అండర్-19 మహిళా విభాగంలో ఇంతవరకు సెంచరీ ఇండియన్ ఎవరు చేయలేదంట భయ్య. నిజంగా ఒక భద్రాచలం నుండి వచ్చిన అమ్మాయి మన తెలంగాణ ప్రభుత్వం వల్ల గాని, మన హెచ్ఎంసీ అంటే హైదరాబాద్ క్రికెట్ వీళ్ళ సత్కారంతో గాని, వాళ్ళ డ్యాడీ ప్రోత్సాహం, మెయిన్ పేరెంట్స్ ప్రోత్సాహం లేనిదే ఏ అమ్మాయి ఏమి సాధించలేదు. నిజంగా అమ్మాయిలున్న ప్రతి పేరెంట్స్‌కి ఆ అమ్మాయి ఒక ఆదర్శం. ఎందుకంటే ఎప్పుడు స్టడీ పరంగానే ఎళ్తున్నారు గానీ, ఇలాంటి స్పోర్ట్స్ పరంగా ఎవ్వరు ఇంట్రెస్ట్ పెట్టడం లేదని నా అభిప్రాయం ఉంది. ఆ అమ్మాయి చాలా మందికి ఇన్‌స్పైర్ అయింది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో గూడా అండర్-17, అండర్-16 ఆడే అమ్మాయిలకు గూడా అండర్-19 కాకుండా మెయిన్ టీమ్‌కి గూడా త్వరలో త్రిష గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది సెకండ్ టైమ్ ఇండియా అండర్-19 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌గా ఉమెన్స్ గెలవడం జరిగింది కాబట్టి నిజంగా ఇండియా ఒకే రోజు ఇన్ని విజయాలు మొన్న ఇంగ్లాండ్ వైపు అభిషేక్ శర్మ 22 ఇయర్స్ పయ్యా. మనం 22 ఇయర్స్‌కి ఏం చేస్తాడులే చిన్న పిల్లోడని ఇప్పటికి మన ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో సాకుతా ఉంటారు. కానీ 22 ఇయర్స్‌కి, 19 ఇయర్స్‌కి అద్భుతాలు చేపిస్తున్నారు పిల్లోళ్ళు. నిజంగా మన పిల్లోలకి మనమే చెడగొడుతున్నాము అని మా అభిప్రాయం భయ్యా. ఇప్పటికీ కొన్ని తెలుగు రాష్ట్రాల్లో అయితే 35 వచ్చిన పేరెంట్సే చూసుకుంటున్నారు అంటే నిజంగా ఎంత ప్రేమ, ఆ అఫెక్షన్ అనేది వాళ్ళ విజయంలో ప్రోత్సాహం ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. నిజంగా 'త్రిష' లాంటి అమ్మాయిలు ఇంకా చాలా మంది మన మారుమూల ప్రాంతాల్లో చాలా మందున్నారు. కానీ వాళ్ళకి ఎంకరేజ్ లేక కబడ్డీ గేమ్ గాని, ఖోఖో గాని, హాకీ గాని, ఫుట్‌బాల్ గాని, వాలీబాల్ గాని స్కూల్ వరకే ఆగిపోతున్నారు వాళ్ళు. ఇంటర్నేషనల్ లెవెల్‌కి రాలేకపోతున్నారంటే అక్కడుండే ప్రభుత్వాలు అంటే కలెక్టర్ గాని, వీళ్ళు గాని మనం స్టేట్ వైస్‌గా గాని వాళ్ళు వెలుగులోకొస్తే నేషనల్‌లోకి రావడానికి ఎంతో సమయం పట్టదు. నిజంగా స్టేట్ వైస్‌గా ప్రతి గేమ్ ఆడిపియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేషనల్‌లో ఇంకా ఎంతో మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భయ్యా. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల ఎంతో మంది ఇన్‌స్పైర్ అయ్యి ఇప్పుడు సానియా మిర్జా వల్ల చాలా మంది ఇన్‌స్పైర్ అయ్యి టెన్నిస్ పట్టిన వాళ్ళున్నారు. పీవీ సింధు వల్ల ఇన్‌స్పైర్ అయ్యి చాలా మంది అమ్మాయిలు ఇది షటిల్ పట్టిన వాళ్ళున్నారు కాబట్టి నిజంగా క్రికెట్ అనేది ఇప్పుడిప్పుడు అమ్మాయిల్లో గూడా చిగురిస్తున్న ఆశ. అండర్-19 విభాగంలో ఈ తెలుగు అమ్మాయి కాకుండా ఇంకా చాలా మంది తెలుగు అమ్మాయిలు రావాలని మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం భయ్యా.